బంగారం ధర దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పడిపోతే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి దిగి రావడంతో మన దేశంలోనూ బంగారం రేటుపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $230 దిగొచ్చింది. దీంతో 52,140కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 250 పతనమై 47,800కి దిగొచ్చింది. పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర 300 పతనమైంది. దీంతో 59,000కు ధర దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్కు 0.12% క్షీణతతో $1,864కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్కు 0.11% తగ్గుదలతో $23.06కు దిగొచ్చింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.